సంవత్సరంలో ఉత్తర కొరియాలో యాంగి చో అనే ఒక దైవజనులు ఒక వ్యక్తి జన్మించారు. ఆ సమయంలో కొరియా దేశంలో యుద్ధాల కారణంగా తీవ్రమైన కరువు కాటకాల్లో యాంగి చో కుటుంబం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఒక పూట తిండితో తన కడుపు నింపుకుంటూ కుటుంబ పోషణ కోసం యాంగి చో ఒక పాఠశాలలో తర్జుమా చేసే వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, కూర్చోండి. ఈరోజు క్లాస్ మొదలెడదామా? టుడేస్ క్లాస్ ఈస్ అయ్యో, రక్తం వస్తుందండి. ఈరోజు ఎలాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ ఆపేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అలా పనిచేస్తుండగా తీవ్రమైన రక్తస్రావమైన యాంగి చో తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నాన్నగారు, నాకు కొన్ని రోజులుగా దగ్గుతో పాటు రక్తం వస్తుంది నాన్నగారు. నాకు ఒంట్లో ఏం బాలేదు, అదోలా ఉంది. ఇవాళ స్కూల్లో కూడా దగ్గుతా ఉంటే రక్తం వచ్చింది నాన్నగారు. అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి. అలా తీవ్ర రక్తస్రావమైన యాంగి చోని తన తల్లిదండ్రులు డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, కమ్ ఇన్. ఏంటి మీ సమస్య? నాకు కొన్ని రోజులుగా దగ్గుతో పాటు రక్తం వస్తుంది. ఇదే ఫస్ట్ టైం, ఇంకెప్పుడైనా జరిగిందా? ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది మేడం. అయితే ఇలా రండి. నాకు లంగ్స్ ఒకవైపు క్షయక్రిములు తినేసినాయి, ఇంకో వైపు కూడా తినేస్తున్నాయి. మీ హార్ట్ సైజ్ కూడా పెరిగిపోయింది. అయ్యో, దీనికి ఏం మందు లేదా? మందులేం లేదండి. ఇంకా 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేరు. నేను 4 రోజుల కంటే ఇంకెక్కువ బతుకులేను. అవునండి. మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? మమ్మీ డాడీ వచ్చారు మేడం. మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. ఓకే మేడం. నర్స్. ఎస్ మేడం. యాంగిచ్చ గారి పేరెంట్స్ని పిలుచుకురా. ఓకే మేడం. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏంటి డాక్టర్ పిలిచారు? మీ అబ్బాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి. ఏమైందండి మా అబ్బాయికి? మీ అబ్బాయికి క్షయవ్యాధి వచ్చిందండి. క్షయవ్యాధి మా అబ్బాయికా? దీనికి మందేం లేదా డాక్టర్? మందులేం ఇవ్వండి, ఇంకా 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేరు. అదేంటండి? అవునండి, ఇంకా 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేరు. ఆ క్షయవ్యాధి ముదిరిపోయింది చాలా.
ఏమంటున్నారండి? నెల రోజుల కంటే ఎక్కువ బతకలేరా? అవునండి, తన్ని వేరేగా ఉంచాలి. తను వాడే వస్తువులు ఎవరు వాడకూడదు. సరే డాక్టర్, మేము వెళ్తాం. డాక్టర్ చెప్పిన విషయంతో పాల్ యాంగిచో తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. వారి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బౌద్ధ మతాన్ని ఆచరించేవారు కావడం, వారి తండ్రి చావు పుట్టుక ఈ లోకంలో శాశ్వతం కాదని, యాంగిచో తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఆ విషయాన్ని సర్దిపెట్టుకున్నారు. యాంగిచో ఇటురా. చెప్పండి నాన్నగారు. ఇక నుంచి నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి. అలాగే నాన్నగారు. యాంగిచో, ఇదిగో అన్నం తిను. కనీసం మా అమ్మ కూడా నా దగ్గరికి రావడం లేదు. నిజమైన దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. నేను బ్రతికేవాడిని కదా. నేను చిన్నప్పటి నుంచి బుద్ధుని పూజిస్తున్నాను. నేను పూజించిన బుద్ధుడు ఏమయ్యాడు? నిజమైన దేవుడు ఉంటే నేను బ్రతికుండొచ్చు కదా. అలా యాంగిచో తీవ్రమైన నిరాశతో, తీవ్రమైన దుఃఖంతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ కాలంలో యాంగిచో ఇంటి దగ్గరలోనే ఒక చోట సండే స్కూల్ నిర్వహించబడుతుంది. ప్రైజ్ లార్డ్ పిల్లలు, కూర్చోండి. పిల్లలు, ఈరోజు ప్రార్థన ఎవరు చేస్తారు? చెయ్యి. ఈరోజు మమ్మల్ని సండే స్కూల్కి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఏసయ్యా. ఇంకా రావాల్సిన వాడిని తీసుకొచ్చేయండి ఏసయ్యా. అక్క చెప్పే స్టోరీస్ జాగ్రత్తగా వినేటట్లు సహాయం చేయండి ఏసయ్యా. ఏసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు బైబిల్ ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా, అందరు చదువుకొచ్చారా? సరే, నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను. సుస్మిత, నువ్వు లెగిసి పాత నిబంధన పుస్తకాల పేర్లు చెప్పు. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ధర్మవేదము, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యములు, హగదస్కేలు, దానియేలు, హోషేయ, యావేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నగము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. బాగా చెప్పావు సుస్మిత, అందరు క్లాప్స్ కొట్టండి. కూర్చో. బెన్నీ, ఇప్పుడు నువ్వు లెగిసి కొత్త నిబంధన పుస్తకాల పేర్లు చెప్పు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తలులు, రోమీలు, మొదటి కొరింథీయులు, రెండవ కొరింథీయులు, గలాతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీలు, కొలసీలు, మొదటి దెస్సలోనీయులు, రెండవ దెస్సలోనీయులు, గలాతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీలు, కొలసీలు, మొదటి దెస్సలోనీయులు, రెండవ దెస్సలోనీయులు, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతు, ఫిలమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన. బాగా చెప్పండి, అందరు క్లాప్స్ కొట్టండి. హన్విక, ఇప్పుడు నువ్వు లెగిసి
హన్విక, ఇప్పుడు నువ్వు లెగిసి ఆత్మఫలము ఎన్నో అవేంటో చెప్పు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. బాగా చెప్పు హన్విక, అందరు క్లాప్స్ కొట్టండి. ప్రైజ్, ఇప్పుడు నువ్వు లెగిసి పదాజ్ఞలు చెప్పు. నీ దేవుడే యెహోవాను నేను తప్ప వేరొక్క దేవుడు నీకున్నగా. పైన ఆకాశం అందగాని, కింది భూమి అందగాని, భూమి నీళ్ళ అందగాని, దేని రూపమును విగ్రహమును నీ చేసుకొని కలదు. వాటికి సాగిలి పడగలదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడే యెహోవా నామమున వృద్ధముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీ దేవుడే యెహోవా అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడగును. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసి అయినను, అతని దాసి అయినను, అతని గాడిదనైనను, అతని ఎద్దునైనను, నీ పొరుగువాని తగ్గు దేనినైనా ఆశింపకూడదు. బాగా చెప్పావు ప్రైజ్, అందరు క్లాప్స్ కొట్టండి. శిరీష, ఇప్పుడు నువ్వు లెక్స్ ఏదైనా ఒక వాక్యం చెప్పు. ఆయన ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముని యందు ఆయన రక్షించును. బాగా చెప్పావు శిరీష, అందరు క్లాప్స్ కొట్టండి. జశ్విక, ఇప్పుడు నువ్వు లెగిసి ఏదైనా ఒక వాక్యం చెప్పు. Psalms 41 chapter 1st verse. Blessed is the man consider the poor in the day of trouble. The Lord. బాగా చెప్పావు జశ్విక, అందరు క్లాప్స్ కొట్టండి. ఎలేజా, ఇప్పుడు నువ్వు లెగిసి ఏదైనా ఒక వాక్యం చెప్పు. Be still and know that I am God. Psalms 46 chapter 10th verse. బాగా చెప్పావు ఎలేజా, అందరు క్లాప్స్ కొట్టండి. నాని, నువ్వు కూడా ఏదైనా ఒక వాక్యం చెప్పు. Jesus said, I am the words. బాగా చెప్పావు నాని, అందరు క్లాప్స్ కొట్టండి. పాపము వల్ల వచ్చే జీతము మరణము. బాగా చెప్పావు రితీష్, అందరు క్లాప్స్ కొట్టండి. పిల్లలు, ఈరోజు స్టోరీ వినడానికి అందరు రెడీనా? అనగనగా ఒక ఊర్లో ఒక ఆంటీ ఉండేది. ఆ ఆంటీకి 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే తగ్గలేదంట. ఒక రోజు యేసయ్య ఆ ఆంటీ ఇంటి దగ్గరలో వెళ్తున్నాడు. ఆ ఆంటీ అప్పుడు మనసులో ప్రార్థన చేసుకుంది. నేను యేసయ్యని వెళ్ళి ముట్టుకుంటాను, అప్పుడు నాకు ఈ వ్యాధి తగ్గిపోతుంది అనుకుంటుంది. అలా వెళ్ళి యేసయ్యని పట్టుకుంటుంది. అప్పుడు ఆంటీకి ఆ వ్యాధి తగ్గిపోతుంది. అప్పుడు యేసయ్య నన్నెవరో పట్టుకున్నారు అంటాడు. యేసయ్య ఆంటీ అప్పుడు ముందుకొచ్చి, యేసయ్య నేనే నిన్ను పట్టుకున్నాను, ఎందుకంటే నాకు 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా సరే తగ్గలేదు. అందుకే నిన్ను వస్తున్నావని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను. నిన్ను పట్టుకుంటే నాకు ఈ వ్యాధి తగ్గిపోతుంది అనుకున్నాను. అందుకే నేను నిన్ను పట్టుకున్నాను యేసయ్య అంటుంది. చూసారా పిల్లలు, దేవుడు ఎంత గొప్పవాడో. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఎంత పెద్ద జబ్బైనా సరే తగ్గిపోతుంది. అక్క, నిజంగా ఎంత పెద్ద జబ్బైనా తగ్గిపోతుందా అక్క? అవునమ్మా, మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఎంత పెద్ద జబ్బైనా సరే తగ్గిపోతుంది. మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నా సరే ఆ జబ్బు తగ్గిపోతుందా అక్క? అవునమ్మా, చచ్చిపోయే స్థితిలో ఉన్నా సరే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎంత పెద్ద జబ్బైనా సరే తగ్గిపోతుంది. సరే అక్క. ఓకే పిల్లలు, ఇవాళతో సండే స్కూల్ అయిపోయింది. బాయ్. అలా సండే స్కూల్ ముగిసిన తర్వాత ఎంత పెద్ద జబ్బైనా తగ్గిపోతుందా అని అడిగిన ఆ పాప హృదయంలో దేవుడు ఒక గొప్ప భారాన్ని ఉంచారండి. ఆ పాప ఎలాగైనా దేవుని గురించి ఎవరికైనా చెప్పాలని
ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది. అదే సమయంలో పాల్ యాంగిచో ఆ పాపకు కనిపించారు. ఏంటి ఈ రూమ్ లో ఉన్న అంకుల్ ఎప్పుడు చూసినా దగ్గుతూనే ఉన్నాడు. రూమ్ లో కూర్చొని ఏమైంది అసలు ఈ అంకుల్ కి? అడుగుదాం ఎవరినో ఒకరిని. అక్క, ఏంటమ్మా ఈ రూమ్ లో ఉన్న అంకుల్ ఏంటి ఎంతసేపు దగ్గుతూ ఉన్నాడు? ఏమైంది అసలు ఈ అంకుల్ కి? అమ్మో, అతనికి క్షయవ్యాధి వచ్చిందమ్మా. పైగా అతను 4 రోజుల కన్నా ఎక్కువ బ్రతకడంట. అవునా అక్క? అవునమ్మా, నువ్వు అతని దగ్గరికి వెళ్ళబాకమ్మా. సరే అక్క. అవునా, ఈ అంకుల్ కి క్షయవ్యాధి వచ్చిందా? అయితే ఈ అంకుల్ కి ఎలాగోలా ఏసై గురించి చెప్పి ఆ వ్యాధి తగ్గించాలి. సండే స్కూల్ అక్క చెప్పింది కదా, దేవుడు ఎంత పెద్ద జబ్బైనా తీసేస్తాడని. ఎలాగోలా ఈ అంకుల్ కి ఏసై గురించి చెప్పాలి. అంకుల్, అంకుల్. ఎవరది? అంకుల్, మీకు క్షయవ్యాధి వచ్చిందంట కదా, ఇంకా 4 రోజుల కన్నా ఎక్కువ బ్రతకరంట కదా. అవును, అయితే ఏంటి ఇప్పుడు? ఈ బైబిల్ చదివితే మీకు ఆ వ్యాధి తగ్గిపోతుంది అంకుల్. నువ్వు ఇక్కడి నుంచి పోతావా? పోవా, పో ఇక్కడి నుంచి. కానీ ఆ పాప ఆగలేదు. మరలా 2వ రోజు యాంగిచో దగ్గరికి వెళ్ళింది. అంకుల్, అంకుల్. ఏ, నువ్వు మళ్ళీ వచ్చావా? అంకుల్, నేను మీకోసం ఒక పాట పాడతాను. రాజా సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఏ క్రైస్తవ కుక్క, పో ఇక్కడి నుంచి. అంకుల్, మీరు ఈ బైబిల్ చదివితే మీకు ఆ వ్యాధి తగ్గిపోతుంది అంకుల్. నువ్వు ఇక్కడి నుంచి పోతావా? పోవా, ముందు పో. కానీ ఆ పాప పట్టుదలతో వరుసగా 5 రోజులు యాంగిచో దగ్గరికి వెళ్ళింది. 5వ రోజు ఏం జరిగిందంటే, అంకుల్. ఏ, రోజు ఎందుకు వచ్చి నన్ను ఇట్లా విసిగిస్తున్నావు? అంకుల్, మీకోసం ప్రార్థన చేయమని నన్ను ఒకరు పంపించారు. ఎవరతను? ఏసయ్య అంకుల్. మీరు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు అంకుల్, అందుకే ఏసయ్య మిమ్మల్ని మీకోసం ప్రార్థన చేయమని పంపించాడు అంకుల్. ఏసయ్య శిలువలో మన కోసం మరణించాడు అంకుల్. ఏసయ్య రక్తం మనకి స్వస్థతనిస్తుంది అంకుల్. సరే, ఆ యేసయ్య ఎవరు నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. ఈ బైబిల్ చదవండి అంకుల్, మీకు తెలుస్తుంది. ఇవ్వ బైబిల్. ఏంటిది? టెలిఫోన్ డిక్షనరీలో అన్ని పేర్లే ఉన్నాయి. ఇది కాదు అంకుల్, ఇంకా ముందుకెళ్ళి చూడండి అంకుల్, మీకు ఇంకా దేవుని గురించి తెలుస్తుంది. సరే అంకుల్, నేను మీకోసం ఒక ప్రేయర్ చేస్తాను. సరే, చెయ్యి. ఏసయ్య, అంకుల్కి క్షయవ్యాధి తగ్గించండి ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య. 12 సంవత్సరాల నుంచి ఆ ఆంటీకి ఆ జబ్బు తగ్గించారు ఏసయ్య. అలాగే ఈ అంకుల్ కూడా తగ్గించండి ఏసయ్య. చచ్చిపోయే స్థితిలో ఉన్నా సరే మీరు తగ్గిస్తారు ఏసయ్య. ఈ అంకుల్కి ఈ వ్యాధి తగ్గించండి ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య. ఏసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సరే అంకుల్, నేను వెళ్తాను. అలా ఆ పాప బైబిల్ ఇచ్చిన దగ్గర నుంచి యాంగిచో ప్రతిదినం ఆ బైబిల్ చదవడం ప్రారంభించాడు. మత్తయి, మార్కు, యోహాను, లూకా సువార్తల్లో యేసుక్రీస్తు వారు చేసిన అనేక అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు యాంగిచో చదవడం ప్రారంభించాడు. అయితే చదివిన తరువాత యాంగిచోకి ఒక ఆలోచన వచ్చింది. నేను చర్చికి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఆ దేవుని చాలా తిట్టాను కదా, నాలాంటి పాపాత్ములు దేవుని రాణిస్తాడో రానివ్వడు. బైబిల్ ఉంది కదా, బైబిల్లో చూసి తెలుసుకుంటాను. ఒక పాపాత్మురాలని రాళ్లతో కొట్టి చంపేయడానికి తెచ్చినప్పుడు దేవుడు క్షమించాడు కదా, నన్ను క్షమిస్తాడు. అలా యాంగిచో ఓపిక లేకపోయినా తడబడుతూ రోడ్డుపై ఒక చర్చి వెతకడం ప్రారంభించాడు. ఇక్కడ దగ్గరలో అక్కడ చర్చిలు ఉన్నాయేమో. ఇతనెవరు ఏదో ఎత్తుకుంటూ వస్తున్నాడు? ఎవరు సార్ మీరు? నా పేరు యాంగిచో. ఇక్కడ దగ్గరలో అక్కడ చర్చిలు ఉన్నాయని వెతుకుతున్నాను. అయ్యో, నేనే పాస్టర్ని. మా చర్చిలో వాళ్ళ మీటింగ్ జరుగుతుంది, వాక్యం విన్ను కానీ రండి. సరే. అలా యాంగిచో ఆ దైవజనతో కలిసి వెళ్ళి ఆ రోజు వాక్యం విన్నాడు.
దేవుని పరిశుద్ధాత్మ ఎంతో బలంగా దైవజనుల ద్వారా యాంగిచోతో మాట్లాడి యాంగిచో మనసులో గొప్ప మార్పు కలిగింది. ఆ మార్పుకి సంతోషానికి కారణమేమిటో తెలియక యాంగిచో ఆ దైవజనుల్ని, ఏవండి నన్ను ఎవరైనా వశీకరించారా అని అడిగాడు. లేదు, దేవుని గొప్ప సమాధానం మీ హృదయంలో వచ్చింది అని ఆ దైవజనులు చెప్పడం జరిగింది. తన మనసులో కలిగిన ఈ అనుభూతిని తన కుటుంబంతో చెప్పడానికి యాంగిచో బయలుదేరాడు. కానీ కొరియన్లు ఎక్కువగా బుద్ధుని పూజిస్తారు. వారు ఎవరైనా కుటుంబంలో క్రైస్తవులైతే వారిని ఇంట్లోంచి వెలేస్తారు కూడా. అమ్మా ఏంటి యాంగిచో? అమ్మ, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది బాబు? నేను చర్చికి వెళ్ళాను. అక్కడ మాటలు విని నాకు ఎంతో సంతోషం కలిగిందమ్మా. అవ్వా చర్చికి వెళ్ళావా? అసలు చర్చికి వెళ్ళడం మన ఇంటా వంట ఉందా? ఏవండి ఏంటి నాన్విక? యాంగిచో చర్చికి వెళ్ళాడంటండి. అవునా అన్న, నేను చర్చిలో విన్న మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించి. ఏంటి, చర్చికి వెళ్ళావా? మన కుటుంబంలో ఎవరు చేయనంత చెడ్డ పని చేసావు. అన్నయ్య, నీకు ఏసీ అంటే నీ ఇష్టమా? ఏసీ అంటే నీ ఇష్టమా? మేము ఇష్టం లేదా? నువ్వు ఏసీని ప్రేమిస్తావా? నువ్వు మమ్మల్ని వెళ్ళేస్తావా? చెప్పన్నయ్య, చెప్పు. నువ్వు ఆగు చెల్లి. నాన్నగారు, నువ్వు నన్ను అలా పిలవకు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఏవండి, ఎక్కడికి వెళ్తాడండి యాంగిచో? సరే, నువ్వు నోరు మూయి. మీ మాట ప్రకారమే వెళ్ళిపోతాను. అలా యాంగిచో కుటుంబం తను క్రైస్తవుడయ్యాడని చర్చికి వెళ్తున్నాడని యాంగిచోని ఇంటి నుండి వెలివేశారు. అయితే కనీసం తన బంధువులైన యాంగిచోని ఇంట్లోకి రాణిస్తారేమోనని యాంగిచో తన మామగారింటికి వెళ్ళాడు. అత్తయ్య, మామయ్య ఎవరైనా ఉన్నారా? ఎవరు? నేను యాంగిచోని. ఏంటి యాంగిచో, ఇలా వచ్చావు? మా అమ్మ నాన్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అయ్యో, ఎందుకు? నేను క్రైస్తవున్నయ్యాను. రే క్రైస్తవ కుక్క, ఇంకోసారి నా గుమ్మంలో అడుగు పెట్టావో నీ కాళ్ళు విరక్కొడతా. పో ఇక్కడి నుంచి. సరే. అలా యాంగిచో బంధువులు కూడా తనని ఇంట్లోకి రానివ్వకుండా చేశారు. అప్పుడు యాంగిచో ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, కన్నవాళ్ళు నన్ను వెళ్ళిపోమన్నారు, బంధువులు కూడా రానివ్వడం లేదు. ఇంకా నేను బ్రతికి వేస్ట్, చచ్చిపోతాను. కానీ నాకు నిజమైన దేవుడు ఎవరు అని చెప్పిన పాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటా. పాస్టర్ గారు, నేను మీకోసమే వెతుకుతున్నాను. ఎందుకు యాంగిచో? మా అమ్మ నాన్న నన్ను వెళ్ళిపోమన్నారు, మా బంధువులు కూడా రానివ్వడం లేదు. అందుకని చనిపోదాం అనుకున్నాను. మీరు నాకు నిజమైన దేవుడు ఎవరో చెప్పారు కదా, మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్దామని వచ్చాను పాస్టర్ గారు. మీ అమ్మా నాన్న వెళ్ళేసారని బాధపడమాక యాంగిచో. బైబిల్లో ఏముందో తెలుసా? ఇగో ఇది చదువు. కన్న తల్లి కన్న బిడ్డను మరుచునేమో కానీ దేవుడు మరునా. నువ్వు ఎక్కడికి వెళ్ళమాక యాంగిచో, నాతోనే ఉండి దేవుని మాటలు నేర్చుకో. అవును పాస్టర్ గారు, ఈ మాట వినగా నాకు ఎంతో సంతోషం కలిగింది. అలా యాంగిచో ఆ దైవజనుల ఇంటి వద్దనే ఉంటూ ప్రతిదినము వాక్యాలు నేర్చుకుంటూ దేవుళ్ళు ఎంతో బలపడ్డాడు. కానీ యాంగిచోకి ఒక భయం ఉంది. అదేంటంటే, ఎసయ్యా, నేను ఈ పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నా క్షయవ్యాధి వాళ్ళకి ఎక్కడంటిద్దా అని చాలా భయంగా ఉంది. ఏసయ్యా, నువ్వు నాకు కనిపించేసా, నాతో మాట్లాడేసా. నేను నీ దర్శనం తీసుకుందాం అనుకుంటున్నాను. ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, కనిపించేసా, మాట్లాడేసా. నువ్వు కనిపించాల్సిందే, మాట్లాడాల్సిందే. ప్లీజ్ ఏసయ్యా, కనిపించేసా. ఏంటి అంత కళ్ళు మూసుకున్నా, దేవుడు కనిపించడం లేదు. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. అలా యాంగిచో ప్రార్థనలో అలసిపోయి పడుకోగానే
దేవాది దేవుడు అతన్ని దర్శించారు. ఏంటి వెలుగు? ఏదో తెలియని బలం వచ్చింది. దగ్గు ఆవేశం లేదు. నేను ఇది వెళ్ళి పాస్టర్ గారికి చెప్తాను. పాస్టర్ గారు నేను రాత్రి పడుకున్న తర్వాత దేవుడు నాకు దర్శనమిచ్చాడు. నా రూమ్ నిండా ఎంతో తెలియని వెలుగుతో, ఒంటి నిండా దెబ్బలు, ముళ్ళ కిరీటంలో నుంచి రక్తం వస్తూ, నేను అప్పుడు నాకు తెలియని భాష మాట్లాడుతూ చప్పట్లు కొడుతూ పడిపోయాను. పాస్టర్ గారు మీరు ఎంత గొప్ప వాళ్ళు. దేవుడు ఆత్మ మీకు ఇచ్చాడు ఆయంగిచో. అవును పాస్టర్ గారు, ఆ దేవుడు నాకు కనిపించిన తర్వాత నుంచి నా తెలియని బలం వచ్చేసింది. పాస్టర్ గారు ఒకసారి నేను వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాను. అవును యాంగిచో, హాస్పిటల్కి వెళ్ళండి యాంగిచో. సరే పాస్టర్. అలా యాంగిచో మరలా తన ఆరోగ్య స్థితిని పరీక్షించుకోవడానికి దేవుని దర్శనమైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. గారు కమిన్, కూర్చోండి. ఎలాగున్నారండి మీరు? దాని గురించి టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. అయితే ఇలా రండి. నర్స్. ఎస్ మేడం. వెళ్ళి యాంగిచో గారి టెస్ట్ల కోసం పైన ల్యాబ్కి తీసుకెళ్ళు. ఓకే మేడం. యాంగిచో గారు రాండి. మేడం యాంగిచో గారి రిపోర్ట్స్. ఏంటి మేడం అట్లా చూస్తున్నారు? మీకు క్షయారోగం ఉన్నట్లేదండి. నాకు ఇది తగ్గించింది ఎవరో తెలుసా? ఎవరండి? నిజమైన యేసుక్రీస్తు దేవుడు. నేను నిజమైన దేవుడిని నమ్ముకున్నాను. ఎవరండి ఆ దేవుడు? అందరికంటే నిజమైన దేవుడు ఆయనే, యేసుక్రీస్తు. అవునా, నేను కూడా దేవుడిని నమ్ముకుంటానండి. సరే అండి. అలా తన క్షయవ్యాధి నుంచి ఆరోగ్యం పొందుకున్న యాంగిచో సువార్త పరిచయ నిమిత్తమై తర్ఫీదు పొంది అదే ఊరిలో ఊరి చివర ఒక గుడారంలో సువార్త పని ప్రారంభించారు. అలా ప్రారంభించిన ఆయన విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఇంచుమించుగా ఈరోజు పాల్ యాంగిచో గారి సంఘం 6 లక్షల మంది, ఇంచుమించుగా 7 కిలోమీటర్ల పొడవు ఉన్న ఒక పెద్ద మందిరాన్ని యాంగిచో గారు నిర్మించారు. ఆయన బ్రతికున్నప్పుడు ఆయన సంఘము కౌంట్ 6 లక్షలైతే ఇప్పుడు ఇంచుమించుగా 10 లక్షల సంఘాన్ని కలిగిన ప్రపంచంలో అతిపెద్ద ఏకైక చర్చ్ పాల్ యాంగిచో గారి చర్చ్ అండి. అయితే ఈ పాల్ యాంగిచో గారిని రక్షించుకుంది ఆయన 8 లక్షల మందిని రక్షిస్తే ఆ పాల్ యాంగిచో గారిని రక్షించింది ఎవరంటే ఒక సండే స్కూల్ పాప. ఈరోజు ఎంతమంది మీ పిల్లల్ని సండే స్కూల్ పంపిస్తున్నారు? ఈరోజు మనం సండే స్కూల్ పిల్లలే అనుకోవచ్చు. రేపు మీ స్థానంలో కూర్చోబోయే విశ్వాస వీరులు వీళ్ళు దేవుని సన్నిధిలో నడిస్తే, బాల్యం నుంచే దేవుని వాక్యాలు నేర్చుకుంటే ఎన్నో ఆత్మలను రక్షించే గొప్ప సువార్త సైనికులు అవుతారు. మీ పిల్లలందరినీ కూడా దయచేసి సండే స్కూల్కి పంపించి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచవలసిందిగా కోరుకుంటూ జూనియర్ సండే స్కూల్ టీం నుంచి ఈ స్కిట్ను సమర్పిస్తున్నాం.